రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి ఇంకా ఆ మిస్టరీ అయితే వీడలేదు. అది ప్రమాదం జరిగిందా అక్కడ, లేదంటే ఎవరైనా హత్య చేశారా అనే దానికి సంబంధించి అయితే క్లారిటీ లేదు. ప్రధానంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అయితే పోలీసులు కూడా ఎదురు చూస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది అనేది. అయితే ఇప్పటికే అసలు ఏం జరిగింది అనే దాని మీద ఇప్పుడు 4 బృందాల పోలీసులు అయితే దీనికి సంబంధించి విచారణ మొదలుపెట్టారు. అందులోనే కీలక ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. ప్రధానంగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇప్పటికే క్లూస్ టీమ్ కొన్ని ఆధారాలు సేకరించింది అనేది ప్రాథమికంగా అందుతున్న సమాచారం. అయితే ఈ పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఎక్కడ జర్నీ స్టార్ట్ చేశారు అనే దానికి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అక్కడ అంటే ఆయన మృతి చెందిన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా మొత్తం అన్ని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారట. అయితే ఇందులో ప్రధానంగా ఒకటి కీలకమైంది ఒక రెడ్ కలర్ కార్ అనమాట. ఈ రెడ్ కలర్ కారుకు సంబంధించి ఒక మిస్టరీ అయితే ఇప్పుడు కనిపిస్తుంది ఈ కేసులో. ప్రధానంగా కొవ్వూరు టోల్గేట్ దాటిన తర్వాత ఆ ప్రమాద సమయంలో కనిపించిన ఒక ఎరుపు రంగు కారు ఎటు వెళ్ళింది అనేది తర్వాత ఎక్కడ కనిపించలేదట. ఎక్కడి నుంచి వస్తోంది అన్న వివరాల మీద కూడా ఇప్పుడు ఒక దర్యాప్తు బృందం అయితే ఆ కారుకు సంబంధించి ఏంటి ఆ కారు వెనక కథని కూడా ప్రత్యేకంగా విచారణ చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. కొవ్వూరు, రాజమండ్రి నార్త్ జోన్ డిఎస్పీలు దేవప్రసాద్, అలాగే శ్రీకాంత్ పర్యవేక్షణలో 4 సిఐలు, 8 మంది ఎస్ఐలు ఈ కేసుకు సంబంధించి ఈ కేసును పోలీస్ బృందం అంతా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసలు ఏం జరిగింది అనేది. అయితే ప్రవీణ్ మృతదేహానికి సంబంధించి ప్రత్యేక వైద్య బృందం పోస్ట్ మార్టం చేసింది. దీనికి సంబంధించి కొన్ని అంశాలు నిర్ధారణకు ఫోరెన్స్ ల్యాబ్కి పంపించారట. 2 రోజుల్లో ఆ పోస్ట్ మార్టం నివేదిక వస్తుంది. ఆ వచ్చిన తర్వాత పోలీసులకి ఆ పోస్ట్ మార్టం నివేదిక అందజేస్తారు. తర్వాత చాలా అంశాల మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అనేది పోలీసులు కూడా ఎదురు చూస్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం.